నియోజకవర్గం మొదలుకొని నగరి నియోజకవర్గం దాకా ఈ 5 నియోజకవర్గాల్లో దాదాపు 400కు పైగా గ్రనైట్ క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీల్లో అనుమతి లేకుండా ఒక పర్మిట్ పేరుతో 10 లారీల లోడు అక్రమంగా రవాణా అవుతుంది 1 సంవత్సరంగా. దీనిపైన భూగర్భ గనుల శాఖ, డీడీ మైన్స్ వీళ్ళెవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ కోట్లలో నష్టం వస్తుంది. ఈ యొక్క అనాలోచితమైన అక్రమైన గ్రానైట్ రవాణాని అడ్డుకోవాలని చెప్పేసి దాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేబర్ లాస్ కన్సల్టెంట్ సర్వీస్ తరఫున కలెక్టర్ గారికి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు డీడీ మైన్స్తో కూడా మాట్లాడి దీనిపైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందువల్ల ఈరోజు చిత్తూరు జిల్లాలో ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలో కానీ క్వారీల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు చాలామంది పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉందో అందువల్ల కొన్నిసార్లు దాడులు చేస్తున్నారు అధికారులు. కానీ 10 పోతే 1 పైన దాడి చేస్తున్నారు తప్ప మీరు 9 వదిలేస్తున్నారు. దీంట్లో ఏం మతలబు ఉందో మాకు అర్థం కావడం లేదు. అందువల్ల ప్రభుత్వానికి ఆదాయం నష్టం తెస్తున్న క్వారీలకు సంబంధించి చర్య తీసుకోవాల్సింది జిల్లా కలెక్టర్ గారు మరియు భూగర్భ గనుల శాఖ అధికారి గారు తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటేనే మన జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ప్రభుత్వానికి చేరుతుంది. అందులో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున కుప్పం మండలం నుండి తమిళనాడు మీదుగా బెంగళూరు పోతా ఉంది, అట్లాగే మద్రాసు పోతా ఉంది. అట్లాగే ఇక్కడ యాదమరి నుండి కూడా బెంగళూరుకు మద్రాసుకు రాళ్ళు వెళ్తున్నది. అట్లాగే పల్నేరు నుండి కూడా బెంగళూరుకు వెళ్తూ ఉంది. ఈ విధంగా జీనర్ నియోజకవర్గంలో కూడా అక్రమంగా రాళ్ళు అనేది ఎగుమతి అవుతుంది. ఇక్కడ అందరూ గెలిచే వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ జిల్లాకి ఆదాయం పోగొడుతున్న గ్రానైట్ క్వారీలపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. చైతన్య లేబర్ లాస్ కన్సల్టెంట్ సర్వీసు కార్యదర్శి.